ఆంటీ ఆ కార్డు ఇద్దామని వచ్చాను. అయ్యో బయట నిలబడి ఎవరైనా కార్డు ఇస్తారమ్మా? రా వచ్చి లోపల కూర్చో. కూర్చో. ఇదిగోండి. ఎప్పుడమ్మా పెళ్ళి? అయ్యో పెళ్లి లాస్ట్ మంత్ అయిపోయిందంటే కార్డులు మిగిలిపోయాయి, 10 మందికి పంచి పెడదామని వస్తున్నాను అంతే. నా బుజ్జి గణపతి, నా బొజ్జ గణపతి, మా మమ్మీకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా చూసుకో స్వామి ప్లీజ్. సరేనా బంగారు తల్లి, నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నేను కాదంటానా? తతాస్తు. బంగారం బంగారం. ఏంది మమ్మీ ఊరుకూరుకనే కొడుతుంటావు చిన్న చిన్న విషయాలకు కూడా? ఈ ఇంట్లో అన్ని పనులు చేసి చేసి నాకైతే చాలా అయిపోతుంది. నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, మమ్మీ చేయండి. టూర్ వెళ్ళాలన్నా డబ్బులు వద్దా? ఎక్కడెక్కడ విడాలి చెప్పు మమ్మీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. మీ ఇద్దరు రిజల్ట్ వచ్చాయి కదా, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురండి. సరే మమ్మీ. 53%. అయ్యో ఈరోజు నా పని అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లేదే. ఏది మమ్మీ ఈసారి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. 100కి 73 వచ్చాయి. ఇదిగో చూడు. అయ్యో పర్వాలేదు బంగారం, నెక్స్ట్ టైం బాగా చదువుకొని రద్దు. ఇట్లా ఈ ట్రిక్ ఏదో బాగుంది, నేను కూడా ఇలానే చేస్తా. మమ్మీ ఈసారి మార్కులు తక్కువ వచ్చాయి మమ్మీ, 50% వచ్చింది. నెక్స్ట్ టైం బాగా చదువుకొని రాస్తాను మమ్మీ. తల్లి ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తాను, నువ్వు అది నాకు రిటర్న్ చెప్పాలి. సరే అక్క. ఐ లవ్ యూ. రిటర్న్. ఓ నో, ఐ యామ్ గుడ్ గర్ల్. ఏమైంది మమ్మీ? తలనొప్పి పుడుతుంది పావని. అయ్యో టీ పెట్టివినా? నీ మొహం, నీకు టీ పెట్టడం కూడా వచ్చేంటి? అయ్యో నేను పెట్టిస్తాను మమ్మీ, ఒకసారి తాగి చూడొచ్చు కదా. సరే పెట్టరాపో. నిజంగా టీ చాలా బాగుంది పావని, నా బంగారు తల్లి. నీకు టీ పెట్టడం కూడా వచ్చేసింది. ఎవరిని? నేను నీ కూతుర్ని మమ్మీ. చెయ్యా రావేరా, ఈ రోజు నా కూతురు ఎంత బాగా పెట్టిందో టీ తెలుసా? నా తలనే పెట్టే తగ్గిపోయింది. ముందు నీకు ఒక కప్పు చెప్తాను. పావని చెప్పమ్మా. నా ఫ్రెండ్కి కూడా ఒక కప్పు టీ తీసుకురావా? సరే అమ్మా. పావని చెప్పమ్మా. మా అన్నయ్యకి టీ ఇవ్వా, ఎంత బాగా పెడుతున్నావా నువ్వు. సరే అమ్మా. పావని చెప్పమ్మా. పావని నీ చేతి టీ మీ తాతకు కూడా ఇవే, ఎంత మురిసిపోతాడో. ఈసారి నుంచి ఏమన్నా వచ్చినా రానట్టే ఉండాలి. వచ్చిన బిల్డప్ ఇస్తే ఇట్లానే బుక్ అయిపోతాం. పావని చదువుకోమంటే ఆ డాన్స్ లాంటి నీ అవతారం ఏంటి? లైఫ్ లో సెటిల్ అవ్వాలన్న ఆలోచన లేదా నీకు? మమ్మీ ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల దాకా అమ్మ నాన్న పెంచుకుంటారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు నా మొగుడు పెంచుకుంటాడు. 50 ఏళ్ళకి పింఛన్ వస్తుంది. ఆ తర్వాత నా పిల్లలు పెంచుకుంటారు. దీనికోసం ఇప్పుడు నేను తెగ చదివేసి జాబులు చేసి కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ సెటిల్ అయిపోయాను కదా. ఏంటయ్యా స్వామి, తెలివి కళ్ళ కూతురుని అంటే అతి తెలివి కళ్ళ కూతురుని ఇచ్చావు నాకు. పావని చెప్పండి ఆంటీ. ఈ చిన్న గిన్నె చక్కెరిస్తావమ్మా? అంటే అమ్మ ఇంట్లో లేదు. సర్లే ఎలాగో వచ్చాను కదా, ఓ 10 నిమిషాలు కూర్చొని వెళ్తానే. అబ్బా ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చింది ఇవిడ? పావని ఏదో అంటున్నావు? ఏం లేదాంటీ, ఆ చిన్న గిన్నె నిండా మీకు చక్కెరిస్తే సరిపోతుందా? చాలు. అలాగే మొన్న మీ అమ్మకి సాంబార్ వేసి ఇచ్చా ఇంకో గిన్నెలో, ఆ గిన్నెలో కూడా ఏదో ఒకటి వేసి అమ్మ. సరే ఇవ్వండి ఆంటీ. ఇదిగోండి ఆంటీ, ఇంకా వెళ్ళొస్తారా? సరేనమ్మా. అవును పావని, నిన్న ఎవరో ఒక అబ్బాయి నిన్ను దింపెళ్ళారే, ఎవరో అబ్బాయి? మా అన్న ఆంటీ. ఓ మీ
అన్న. అమ్మా కొడుతున్నాను చూసుకో మరి. నేను చూస్తుంటా, నువ్వు కొట్టు. ఏ అమ్మా కొడుతున్నాడు చూడమ్మా. చూస్తున్నాను కదా, కళ్ళు కనిపించట్లే. అమ్మా ఎంతసేపు అమ్మా, ఆకలి అవుతుంది, తొందరగా చేసి పెట్టమ్మా. ఏయ్, 6 నెలలకు పుట్టిన దానిలాగా చేయబాక. 9 నెలలకు పుట్టిందని కొద్దిగా నిదానంగా ఉండు. అవ్వాలి కదా ఇక్కడ. నాకు టైం వచ్చిద్దిలే, అప్పుడు చెప్తా. A few moments later. త్వరగా తిను తల్లి. గంట నుంచి తింటున్నావు, గంట నుంచి రాస్తున్నావు. త్వరగా తిను. నేను 6 నెలలకు పుట్టలేదు, 9 నెలలకే పుట్టాను. నేను మెల్లిగా తింటాను, మెల్లిగానే రాస్తాను. నీకోసం ఎంత కష్టపడ్డానే. నీ కాలేజ్ ఫీజు కట్టేది నేను డైలీ కాలేజ్ లోన్ పెట్టేది నేను. నీకైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసేది నేను. ఒక్క నెంబర్ తలేవే. పోనీలే పావని, పాపం వాడు నీ కోసం ఎంత కష్టపడ్డాడు. ఒక్క మంచి నెంబర్ తెచ్చుకోలేవా? ఏ ఊరుకున్నమ్మా, నీకేం తెలీదు. వాడు అడిగిన ర్యాంక్ నంబర్ కాదు, మా మేడం నంబరు. మమ్మీ, ఈసారి డాడీ దసరా హాలిడేస్ కి ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు. ఏమో మీకు నాకు తెలియదు. అక్కడ శాంతి, ప్రశాంతత, నెమ్మది అన్ని ఉండే చోటే తీసుకెళ్తానన్నాడు. చూద్దాం ఎక్కడుందో అది. డాడీ నా గురించి ఆలోచించుంటారు. అమ్మా, నువ్వేం ఆలోచించుకో, నేను వదిలి ఎక్కడికి పో. నీ కుంకం పెట్టి పెట్టి దేవుడి దగ్గర ఉన్న కుంకం మొత్తం అయిపోతుంది కానీ నువ్వు మాత్రం పాస్ అవ్వట్లేదు. కనీసం ఈ సంవత్సరం అన్నా పాస్ అయ్యి మీ నాన్నగారి పేరు నిలబెట్టు. నువ్వు కుంకుమ పెట్టడం మానేసి నన్ను చదువుకోవద్దు, అప్పుడు బాగా పాస్ అవుతా. ఏంటిది మమ్మీ ఇది? చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. అది ఒక్క పీస్ కూడా లేదు కదమ్మా. పీసులు లేవా? సరేలే వదిలే, ఏదో ఒకటి తింటా. పొద్దున 5 గంటలకు లేచేసి సామాన్లు కడిగి బట్టలు ఉతికి కసువులు ఉడిచి బండలు తుడిసి ఏదో పాపం పిల్ల ఆకలితో ఉందని ఎంతో ప్రేమతో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ముక్కలు లేవంటావా? ఏ నేను నాయి, నీకు ಎಷ್ಟು ధైర్యం ఇదిరా చికెన్ ఫ్రైడ్ రైస్ అలా పీస్ ఇల్లంతా హెల్తీయా? అమ్మా మా నేనేదో చేశాను. ఏం చేయలేదమ్మా. నాకేదో అయింది పావని. ఏం లేదమ్మా, చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుందని చెప్తున్నా. ఇది లేదు, నేనేదో చేశాను, నాకేదో అయింది. మమ్మీ, ఈసారి నేనే క్లాస్ కి ఫస్ట్ వచ్చాను తెలుసా? అవునా? అదేనా? అందరు లేట్ గా వచ్చారు కాబట్టి. అమ్మయ్యా, అన్ని హోంవర్క్స్ అయిపోయాయి మమ్మీ. ఓ అవునా? అయితే ఇప్పుడు ఇంగ్లీష్ చదువుకుందామా? ఇంగ్లీష్ తర్వాత సోషల్ చదువుదాం. సోషల్ చదువుదాం. మన మాతృభాష తెలుగు కూడా చదవాలి. తెలుగు ఖచ్చితంగా చదవాల్సిందే. ఇంకా కంప్యూటర్ ఎందుకమ్మా వదలడం, అది కూడా చదివేస్తే పోలే. చదువుదాం. ఈ రోజు మ్యాథ్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. మేఘనా, ఏంటి తమాషాలు చేస్తున్నావా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అబ్బా, వర్షం పడుతుంది. మమ్మీతో వేడివేడిగా ఏదైనా వేయించుకొని తినాలి. అమ్మా, వర్షం పడుతుంది కదా, వేడివేడిగా బజ్జీలు వేసి పెట్టవా? మిరపకాయలు లేవు, శనగపిండి లేదు, అసలు బజ్జీలు వేసే మూడే లేదు. సరేలే, నేను వెళ్ళి పడుకుంటున్నా. అదేంటి, హోంవర్క్ ఎవరు చేస్తారు? పెన్సిల్ ఇరిగిపోయింది, ఎరేజర్ పోయింది, అసలు హోంవర్క్ రాసే మూడే లేదు. అమ్మా, జ్యూస్ చేసిస్తాను, ఇంకా ఇవ్వలేదు, త్వరగా ఇవ్వమ్మా. పని చేసేది కళ్ళు కనిపించట్లేదా? ఓ 10 సెకండ్స్ ఆగు, ఇస్తాను. అలెక్సా, 10 సెకండ్స్ కి అలారం సెట్ చేయి. అమ్మి గుడ్ గర్ల్. ఏం చేస్తున్నావు పావని?
కాలేజ్ లో హోంవర్క్ ఇచ్చారా, చేస్తున్నా. చేయకు. ఇప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే మా మేడం మళ్ళీ నీకే ఫోన్ చేస్తుంది. నాకు కావాల్సింది అదే కదా. అమ్మా, నువ్వు లైఫ్ లో ఏం చేసావు? 1000 రూపాయలతో స్టార్ట్ చేసా తల్లి, అది కాస్త ఇప్పుడు 15 లక్షలైంది. వావ్, నువ్వు చాలా గ్రేట్ మమ్మీ. అందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ మమ్మీ. నీ కడుపుని పుట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మమ్మీ. ఇంతకీ నువ్వేం చేసావు మమ్మీ? అప్పు చేసా. మమ్మీ ఏంటి ఫోన్ నొక్కుండా కూర్చున్నావు? టైం అవుతుంది, రీల్స్ చేయాలి కదా. అయ్యో ఇంక రీల్స్ ఎందుకు పావని, ఆల్రెడీ మనం ఫేమస్ అయ్యాం కదా. మన చుట్టాల నోట్లలో, ఫ్రెండ్స్ నోట్లలో, మన మిత్రుల నోట్లలో, మన శత్రువుల నోట్లలో, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ నోటి నుంచి, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరి నోటి నుంచి మనం ఆల్రెడీ ఫేమస్ అయిపోయాము. అదేంటి మమ్మీ? ఏంటా, ఎవరిని చూసినా అదిగో వీడియోలు చేస్తారే వాళ్ళ ఇల్లు, వీడియోలు చేస్తారే ఈ ఇల్లు, అదిగో రీల్స్ చేస్తారే వాళ్ళే. చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు అందరూ ఇదే మాట. లాస్ట్ గా పక్కింటోళ్ళు కూడా రీల్స్ చేస్తారే వాళ్ళ ఇంటికి, రీల్స్ చేస్తారే వాళ్ళ ఇల్లే, రీల్స్ చేస్తారే అదిగో వాళ్ళే, రీల్స్ చేస్తారే ఇది వీళ్ళే. అలా అనేసి చెప్పి చెప్పి మనల్ని వాళ్ళే ఫేమస్ చేశారు పావని. పాయింటే మమ్మీ. పావని, అమ్మా ఈ 500 తీసుకొని నాకు ఫోన్ పే చేయవా? ఎందుకు? పని ఉందిలే, నువ్వు వెయ్యమ్ము. సరే ఇటు వచ్చినాయి చూడు. ఎక్కడ నీ చేతిలోనే ఉన్నాయి కదా డబ్బులు. అమ్మా నీకు మెసేజ్ వస్తుందమ్మా, డబ్బులు నా దగ్గరే ఉంటాయి. లేదు, నేను చదువుకోలేదని నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. నీ చేతిలో డబ్బులు ఉంటే నా ఫోన్ లోకి ఎలా వస్తాయి? మెసేజ్ లేదు, నా డబ్బులు అమ్మా. ఈసారి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళకూడదని బాగా అర్థమైపోయింది. ఏమైంది మమ్మీ? లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దీనికి కారం అంటే ఇష్టమని చెప్పాను. ఆగమ్మా, ఇక్కడ నుంచి నేను చెప్తా. ఏం లేదక్క, ఆంటీ నా కోసమని 3 ఐటమ్స్ తెప్పించింది. కారాలు తింటావా, చకోడీ తింటావా, బూందీ తింటావా అని అడిగింది. దానికి మీ ఇంట్లో ఒకటే గిన్నె ఉందా అని అడిగాను. అది తప్ప అక్క, దానికే ఇంటికి తీసుకొచ్చేసింది మమ్మీ. సూపర్ చెప్పా తల్లి, నా చెల్లెలు అనిపించుకున్నావు. ఏంటి సూపర్ చెప్పేది? మీ ఇంట్లో ఒకటే గిన్నె ఉందా అని అడిగింది. అంటే అర్థం ఏంటి? 3 గిన్నెల్లో 3 వేసుకొని రమ్మనే కదా. మర్యాద ఏమైనా ఉంటుందా ఏంటి అక్కడ నాకు? చెల్లి, నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నా, మమ్మీకి చెప్పు. కానీ ముందే చెప్తున్నా, సైడ్ కటింగ్ లని, ఘాట్లు పెట్టించడాలని ఇలాంటి చప్రీ కటింగ్లు చేపించావనుకో అస్సలు బాగోదు, ముందే చెప్తున్నా. దీంతో గోలా. A few moments later. చూడు, ఇది ఓకేనా? ఓకే గానీ ఇంకొంచెం షార్ట్ చేపించుంటే బాగుండేదిరా. మేఘనా, నా చేతిలో ఏముందో చెప్పుకో. మా డాడీ ఉన్నాడు. అబ్బా, ఈ ఫోన్ చూసి చూసి కళ్ళు పాడైపోతున్నాయి. అయితే నన్ను చూడు. అప్పుడు నీ తల పాడైంది. డాడీ, బట్టలు ఉతికి చూడు, చేతులు ఎట్లా అరిగిపోయాయో. ఒక వాషింగ్ మిషన్ కొనియొచ్చుగా. ఎన్నిసార్లు అడిగినా తీసేలేదమ్మా పిసినారోడు. బడ్జెట్ లేదు తల్లి. సరే వాషింగ్ మిషన్ వద్దులే, ఒక పని మనిషిని పెట్టు. పని మనిషి వద్దు, ఏమొద్దు, అసలు వాషింగ్ మిషనే వద్దు. కావాలంటే నా చేతులతో బట్టలు నేనే ఉతుకుతాను, కానీ పని మనిషి వద్దు. ఎందుకమ్మా? ఎందుకంటే నేను కూడా ఇంటికి ఫస్ట్ పని మనిషిగానే వచ్చాను. ఇంక నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను. నా మర్యాద మొత్తం తీస్తున్నావు. నేనేం చేశానమ్మా? ఉన్నదేగా చెప్పాను. ఉన్నదే చెప్పిందట, ఉన్నదే. ఇంకెప్పుడన్నా ఎక్కడికైనా తీసుకెళ్తే అడుగు. వెళ్ళేటప్పుడు ఇద్దరు బాగానే వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందుకు ఇద్దరు కొట్టుకుంటున్నారు? అక్క, మేము గుడికి వెళ్ళామా, అక్కడ ఒక అంకులు భోజనాలకు వెళ్ళండి అని అంటున్నాడు. అందుకే నేను చెప్పాను, మీరేం టెన్షన్ పడకండి అంకుల్, మేము వచ్చింది తినడానికి కదా అమ్మా అని చెప్పాను. దాంట్లో ఏం తప్పు ఉందక్క? నువ్వేం తప్పు చెప్పలేదు తల్లి, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. మీ ఇద్దరు ఒకటే. ఇంకెప్పుడన్నా మీ ఇద్దరిని ఎక్కడికైనా తీసుకెళ్తే అడగండి.